బతుకమ్మ వచ్చింది కోల్ బాధల్ని బాబుద్ది కోల్ గుండెలతో దండోరే ఎండో బహుజన బతుకమ్మ నిర్వహణ కమిటీ ఇక్కడ దాకా కదిలి వచ్చింది. ఈసారి తీసుకున్నటువంటి ఈ బహుజన బతుకమ్మ నినాదం మీ అందరికీ తెలిసిందే, ప్రకృతి స్త్రీలు బతుకమ్మ. ఈ ప్రకృతిని కాపాడుకుంటేనే మనల్ని మనం రక్షించుకుంటామని నినదిస్తూ ముందుకు కదులుతుంది. ప్రకృతిని ఊర్లలో పార్వతిగా కొలుస్తారు. అంటే దాని అర్థం ప్రకృతిని స్త్రీలతో పోలుస్తారు. ప్రకృతి స్త్రీలు ఒకటే. అంటే ఈ సృష్టికి మూలం మహిళనే. అందుకనే ప్రకృతి లేకున్నా మహిళ లేకున్నా ఈ సమాజమే లేదు అనేటువంటిది చాటి చెప్తూ ముందుకు సాగుతుంది బహుజన బతుకమ్మ. ఆ రకంగా మన అడవుల్ని మనం కాపాడుకుంటేనే మనల్ని మనం కాపాడుకున్నట్టు అవుతుంది. బతుకమ్మలోనే అమ్మ ఉంది. ఆ అమ్మ లేకపోతే మనం లేము. అందుకోసం అమ్మను మనం కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరం కూడా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. మన చెరువులను, మన కుంటలను, మన వాగులను, మన వంకలను, మన అడవులను, మన గుట్టల్ని మనం కాపాడుకోవాలి. ఇది శ్రమజీవుల సంస్కృతిలో భాగంగా జరిగేటువంటి పండుగ. నవధాన్యాల సంస్కృతిని కాపాడేటువంటి పండుగ. నవధాన్యాలకు పూలతో స్వాగతం ఇచ్చేటువంటి పండుగ. ఇది ప్రకృతి పూలతో జరుపుకునేటువంటి పండుగ. అందుకోసం ఇందులో తంగెడు పువ్వు కానీ, గునుగు పువ్వు కానీ, ముత్యాల పువ్వు, కట్ల పువ్వులు, అడవి చామంతులు, గుమ్మడి పువ్వులు, రుద్రాక్ష పూలతోటి ఈ బతుకమ్మల్ని పేరుస్తారు. కానీ ఆ పువ్వులు చాలా వరకు కూడా కనుమరుగవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ఎందువల్ల అనేటువంటిది కూడా మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. అందుకని ఆఖరికి బంతి పూలతోటి, కొన్ని వేరే రకమైనటువంటి పూలతోటి పేర్చుకున్నాం తప్ప ఇందులో ఎక్కువగా తంగిడి పువ్వు కానీ, గునుగు పువ్వులు కానీ దొరికేటువంటి పరిస్థితి చాలా తక్కువైపోయింది. అందుకని తంగేడు పువ్వు ఒక ఔషధ మొక్క. అట్లాంటి పువ్వులతో పేర్చుకున్నటువంటి బతుకమ్మని చెరువుల్లో వదిలితే ఆ చెరువులోని నీళ్లు పొలాలకు బారితే అవి సారవంతమైనటువంటి భూములుగా మారి మంచి పంటలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఒక మంచి ఎరువుగా మారేటువంటి అవకాశం ఉంటుంది. ఆ నేలంతా కూడా ఒక మంచి నేలగా విలసిల్లేటువంటి అవకాశం ఉంటుంది. మంచి పంటలు వచ్చి ఆరోగ్యవంతంగా మనం అందరం ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అందుకోసం అటువంటి పంటల కోసం అది ఇక్కడ బహుళ పంటల సంస్కృతి కూడా తెలంగాణలో ఉంది. ఇది దక్కన్ పీఠభూమిగా పేరుగాంచింది. ఇక్కడ అంతేకాకుండా మాతృస్వామిక ఆనవాళ్లు కలిగినటువంటి ప్రాంతం ఇది. అందుకే అట్లాంటి పండగ అందులో భాగంగానే జరుగుతున్నటువంటిది ఈ పండగ. ఇది మహిళలు ఆడుకునేటువంటి పండగగా, అన్నదమ్ముల సహకారంతో జరిగేటువంటి పండగగా, 9 రోజులు 9 రకాలుగా 9 వంటలతోటి పెట్టేటువంటి పండగగా ఇది పంటల పండుగ అనేటువంటిది చాలా స్పష్టం. అందుకోసం ఈ పంటల పండుగను మనం కాపాడుకోవాలి, బతుకమ్మను కాపాడుకోవాలి. బతుకమ్మ బాగుంటే మనం అందరం బాగుంటాం. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై బహుజన బతుకమ్మ. తంగెడు పూలో, తడి తామెర పూలో, ఎంగిలి పూలో, ఎద పొంగును చూడో, బంతి పూలో, చామంతి పూలో, గుమ్మడి పూలో, గుండె నిండును చూడో, మట్టి బిడ్డ బతుకమ్మను చూడో, గంగా ఒళ్ళో తేలియాడెను చూడో, భూదేవి పులకించి దీవెనలే ఇచ్చెనెడు.